అరకు ప్రయాణం కోసం ముందుగా మేము వైజాగ్ చేరుకున్నాం. విశాఖపట్నం చేరుకున్నాం. అక్కడి నుంచి బైక్ రెంట్‌కి తీసుకొని అయితే మేము మా ప్రయాణం అయితే అరకు రోడ్డు వైపుగా మా ప్రయాణం కొనసాగుతుంది. అరకులోని రోడ్లయితే చాలా దారుణమైన రోడ్లు. మొత్తం పాము మెలకల కంటే ఎక్కువ కలిగి ఉన్న రోడ్డే మన అరకు రోడ్డు అని చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంది. కానీ రోడ్డయితే చాలా ఇరుకుగుంది. ఇది బొర్రాగోలకైతే మనం ఫస్ట్ అయితే వచ్చినాం. బొర్రాగోలు టికెట్ తీసుకొని అయితే ఎంట్రీ అయితే మనం ఇక్కడ ఈ నుంచి అయితే ఎంట్రీ ఇయ్యాలి. ఇది ఫస్ట్ ఎంట్రీ గృహలో అయితే ఫస్ట్ ఎంట్రీ అయితే ఈ నుంచి స్టార్ట్ అయింది. ఇది గుహలు స్టార్టింగ్ ఇది. ఇందులో నుంచి మెట్ల ద్వారా అయితే మనం లోపలికి వెళ్ళాలి. ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్ళిన తర్వాత పైనుంచి కిందికి అయితే వ్యూ పాయింట్ ఇది. తర్వాత ఇక్కడ బొర్రా గుహల్లో కొన్ని వ్యూ పాయింట్లు ఉంటాయి. లైటింగ్లు పెట్టి ఉంటాయి. అవి మాత్రం స్పెషల్‌గా ఉంటాయి. ఇవి పైనుంచి వెలుతురు పడుతూ ఉంది. ఈ లైటింగ్ పెట్టినవి ఏంటంటే స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే బొర్రా గుహలు అనేటివి కొన్ని వాటర్ ద్వారా ఏర్పడుతూ వచ్చినాయి. ఇవన్నీ వాటర్ ద్వారా ఏర్పడుతూ వచ్చినాయి. చాలా అద్భుతంగా ఉంది. ఇది కూడా చాలా అద్భుతమైన ఒక ఆకారం అయితే కలిగితూ వచ్చింది. సూపర్